అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ 3+ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసారు కదా నిన్నటి వీడియోలో అంటే వెయిట్ ఎంత పెరిగాను ఏంటనేది. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి నెక్స్ట్ మార్నింగ్ లేసి చెక్ చేసుకుంటే 69.90 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ఇంకా 60 గ్రామ్స్ పెరిగాను. సో ఆల్రెడీ 49 డేస్ కంప్లీట్ అయిపోయాయి కదా. సో ఈరోజు డే 50th వ్లాగ్ అనమాట. సో ఈ రోజు నేను చాలా స్ట్రిక్ట్గా చేస్తాను. ఇంకో 10 డేస్ మాత్రమే ఉన్నాయి 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కంటే. ఈ రోజుతో 11 డేస్ కంప్లీట్గా ఉన్నాయి అనమాట. ఈ 11 డేస్లో ఖచ్చితంగా ఇంకా 68లోకి వచ్చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. 60 డేస్లో 5 kgs వెయిట్ లాస్ అయ్యాము అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నా కంప్లీట్గా ఒక 5 kgs వెయిట్ లాస్ అయ్యామని సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో దానికోసం నేనైతే గట్టిగా టార్గెట్ పెట్టుకుంటాను. సో ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. ఈ రోజు ఎలాగైనా ఇంక ఈ రోజు నుండి చాలా స్ట్రిక్ట్గా చేస్తాను అనమాట. ఇంకా బ్రేక్స్ అవి ఇంకేం కూడా తీసుకోకూడదు. 10 డేస్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కంప్లీట్లీ స్ట్రిక్ట్గా అయిపోతాను. ఎందుకంటే మన టార్గెట్ అనేది అంటే నా టార్గెట్ అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను తగ్గినంత వరకు నేను అంటే ఇంకా స్ట్రిక్ట్గానే ఉంటాను. ఒక్క దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే అక్కడ ఇంకా ఏ టైంకి ఏం తీసుకోవాలో తెలియదు కాబట్టి కొంచెం లైట్ తీసుకుంటాను అనమాట. ఇంట్లో ఉన్న రోజులు మ్యాక్సిమం నా గోల్ రీచ్ అయినంత వరకు ఇంటి దగ్గరే ఉండాలని ట్రై చేస్తానే ఎక్కువ శాతం. ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తే వెళ్తాను. అంతకు మించి అయితే ఇంకా చాలా స్ట్రిక్ట్గా అయితే చేయాలనుకుంటున్నాను. ఇంక 10 డేస్లో ఖచ్చితంగా 68లోకి అయితే ఎంట్రీ అయిపోవాలి. సో ఈరోజు 50th డే కదా వెయిట్ లాస్ జర్నీలో. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నా అన్నీ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో మా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు నచ్చినట్టయితే ఒక కమెంట్ కూడా చేయండి. కమెంట్ చేస్తే ఇంకొంచెం నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా వీడియో చూస్తున్నారు, నచ్చుతుంది వీళ్ళకి అని అనిపిస్తుంది. సో మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. ఇది నా రిక్వెస్ట్. చూసేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొంచెం అంటే వర్క్స్ అవి చేసుకోవడం వల్ల నార్మల్గా ఉంటాను. సో అంటే సింపుల్గా ఉంటాను అనమాట. రెడీ అవ్వడం అది ఏం లేదు. కొంచెం ఫేస్ కూడా అనీజీగా ఉంటుంది ఇంట్లో వర్క్స్, హౌస్ క్లీనింగ్ అది చేయడం వల్ల. దాన్ని లైట్ తీసుకొని వీడియోని అయితే మీరు లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.90 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. టోటల్గా 60 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. సో ఈ రోజు నుండి మళ్ళీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేసి 1.5 లీటర్ వాటర్తో కంప్లీట్ చేసుకున్న తర్వాత నా డెటాక్స్ డ్రింక్ కింద మార్నింగ్ గ్రీన్ టీ అయితే తాగాను. సో ఈ గ్రీన్ టీ అనేది మన ఫ్యాట్ లాస్కి మంచిగా హెల్ప్ అవుతుంది, మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడాను. సో మీకు తెలిసిన విషయం ఏది చెప్పవసరం లేదు. ఇంక ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 1 గ్లాస్ అంబలి, 2 బాయిల్డ్ ఎగ్స్ నేను తీసుకున్నాను అనమాట. ఎగ్స్ మీద జస్ట్ నార్మల్గా లైట్గా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. మనకి రాగి పౌడర్ వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎగ్ వల్ల మన బాడీకి ప్రోటీన్ అనేది ఇంటేక్ అవుతుంది. సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ప్రోటీన్ తోటే స్టార్ట్ చేయాలంటే, ఎందుకంటే ప్రోటీన్ అనేది మన కడుపు నింపు ఉండడానికి చూసుకుంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లో మనం ఎప్పుడు ఫస్ట్ ప్రోటీన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇంక ఈ విధంగా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మా బాబు కూడా తాగుతున్నాడంట, చూపించమంటున్నాడు, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇంక ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లంచ్కి 1 అవర్ ముందు 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నా లంచ్ అనమాట. 2 చపాతీస్ అండ్ దానికి కాంబినేషన్గా కర్రీ అయితే నేను బెండకాయ కర్రీ తీసుకున్నాను. ఆమ్లెట్ ఒకటి వేసుకున్నాను అనమాట. ప్రోటీన్, ఫైబర్ 2 ఇంక్లూడ్ అవ్వాలని. బెండకాయ అనేది మీకు తెలిసిందే కదా, మన బోన్స్కి చాలా మంచిది. ఇంక ఈ విధంగా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈసారి నేను చియా వాటర్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకోకుండా ఇంకా లాస్ట్ 4th లీటర్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కింద నేను చియా వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాకు అవ్వట్లేదు చియా సీడ్స్ వాటర్ తాగడానికి. సో అందుకని చెప్పేసి లాస్ట్ 3 లీటర్ వాటర్ కంప్లీట్
కంప్లీట్ అయిపోయి 4th లీటర్ వాటర్ అయితే నేను ఇంకా 3 o'clock నుండి 4:30 లోపు ఈ బాటిల్ అలా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట, కొంచెం కొంచెం తాగుకొని. ఈ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయి ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ టీ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. గ్రీన్ టీ నేను 2 times తీసుకుంటున్నాను డైలీ కూడా. మార్నింగ్ 8:30 కొట్టలేసినాను ఆ టైంలోనే, అండ్ ఈవినింగ్ వచ్చి 4:30 ఆ టైంలో. ఇంకా ఇక్కడ వచ్చేసి నా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా, అవి బాయిల్ చేసుకొని మొత్తం ముల్చుకొని వాటితో అయితే సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వీటిలో ఎలాగో ప్రోటీన్ ఉంటుంది, అండ్ దీంట్లో నేను ఫైబర్ కోసం ఆనియన్, క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లెమన్ వల్ల ఏంటంటే మనకు విటమిన్ సి అనేది ఉంటుంది. సో ఫేస్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట. ఇంక ఇది పల్లీ సలాడ్ అనేది నేను నా నైట్ డిన్నర్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఈవినింగ్ నేను 5:30 ఈ టైంకి అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నైట్ డిటాక్స్ డ్రింక్ అల్లం అండ్ జీలకర్ర వాటర్ అయితే బాయిల్ చేసుకుని తాగుతున్నాను. జీలకర్ర అనేది డైజెషన్ సిస్టమ్కి మంచిగా ఉంటుంది, అండ్ అల్లం అనేది ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.75 grams అయితే ఉన్నాను. టోటల్గా 150 grams అయితే తగ్గాను. సో ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.